వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అందరం ఫ్యామిలీ అంతా చక్కగా వెళ్ళిపోయాము. ఎప్పుడు సిటీలో ఉండి ఎప్పుడైనా ఒకసారి అలా అమ్మ వాళ్ళ ఇంటికి ఇలా పెద్ద పెద్ద పండుగ ఎలా ఎంజాయ్ చేశారనేది ఒక కామెంట్ అయితే చేయండి. అందరూ బాగున్నారా? మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. 3 days ముందే మేము ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. 2 days ముందే మనకి హాలిడేస్ ఇచ్చారు కదా. హాలిడేస్ ఇవ్వడమే లేదు, హాలిడేస్ ఇచ్చారు. అందుకనే తొందరగా టైం అయిపోయింది. ఉన్నట్టు కూడా ఉండదు కదండి అమ్మ వాళ్ళ ఇంటి కూడా. అలా ముందే వెళ్ళిపోయాము. మళ్ళీ సంక్రాంతికి వెళ్తామన్నమాట. ఎప్పుడు సంక్రాంతికి ఎప్పుడు మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము కాబట్టి వెళ్ళిపోయి మంచిగా ఎంజాయ్ చేసాము. మంచిగా భోగి రోజు అయితే భోగి కుండ వేస్తున్నాము. చూడండి, చక్కగా రంగులు దిద్దేస్తున్నాం అన్నమాట. ఎక్కువగా పండగ వాతావరణం అంటే మనకి పల్లెటూరులోనే ఎక్కువ కనిపిస్తుంది కదా. సిటీలో తక్కువ. సిటీలో ఎవరింట్లో వాళ్ళే ఉంటారు. అదే పల్లెటూరుకి వెళ్తే మాత్రం ఎవరింటి ముందు మంచి పెద్ద పెద్ద తోటి అందరూ కలిసి పండుగ అయితే చేసుకుంటారు. మనకి పెద్ద పండుగ ఏంటంటే సంక్రాంతి. ప్రతి ఒక్క పండుగ ముగ్గుల ద్వారా మనం బయటికి వేస్తున్నాం కాబట్టి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసే పండుగ ఏంటంటే సంక్రాంతి పండుగ. చాలా చాలా ఇష్టమైన పండుగ. మంచిగా పంట కూడా మనకి ఇంటికి చేరితే మంచిగా మనకి ఇంటికి చేరిద్ది కాబట్టి మనం జరిగిన పెద్ద పండుగ అన్నమాట. ఎక్కువగా ఇప్పుడు మా పల్లెటూరుని వస్తున్నారు కదా. సిటీకి వచ్చి పిల్లల్ని చదివించుకోవడానికి జాబ్స్ కానీ ఎక్కువగా పల్లెటూరుని వదిలిపెట్టి సిటీకి వచ్చేస్తున్నారు. సిటీ నుంచి మళ్ళీ ఇప్పుడు పండుగలు వచ్చేసరికి అందరూ పల్లెటూరుకి అయితే వెళ్ళిపోతున్నారు. ఒక 5 days ఎంజాయ్ చేయడానికి అన్నమాట పిల్లలతో. అలా పిల్లలు ఎప్పుడు సిటీకి అంకితం చేస్తున్నారు. ఎలా ఉంది ఏంటి ఆ వాతావరణం ఎలా ఉంటుంది అనేది మన పిల్లలకు కూడా చూపించాలి. పంట పొలాలు కానీ ఏదైనా సరే పల్లెటూరులోనే కనిపిస్తాయి కాబట్టి మనం అప్పుడప్పుడు మన ఊరికి వెళ్తే మన పిల్లలకు కూడా మనం ఊరు, మన వాతావరణం, మన బంధాలు అన్నీ తెలిసిపోతాయి అన్నమాట. అప్పుడప్పుడు ఇలా తీసుకువెళ్ళండి. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. మా ఊరు వచ్చేసి మంచి పల్లెటూరు. మంచి మొత్తం అడవి ప్రదేశం. మొత్తం అడవి ఉంటుంది. చుట్టూ చెట్లు, వాగులు, చెరువు ఉంటుంది. చాలా చల్లగా ఉంటుంది అన్నమాట వాతావరణం అయితే. అసలు ఎండాకాలం కూడా మంచి చల్లగా ఉంటుంది. చాలా బాగుంటుంది అన్నమాట. మా ఊరంటే మాకు చాలా ఇష్టము. మీకు కూడా మీ ఊరంటే ఇష్టమా అయితే ఒక కామెంట్ అయితే ఇవ్వండి. మేమైతే భోగి రోజు మార్నింగ్ 3కే లేచిపోయామన్నమాట. మామూలు టైంలో అయితే 6, 7 అట్లా అవుతుంది. అసలు మాకు నిద్ర పట్టదన్నమాట. ఆ రోజు మార్నింగ్ 3కే లేచిపోయి మంచిగా భోగి మంటలు అయితే వేసుకున్నాము. ముగ్గులు అయితే కొంచెం తెల్లారాకే వేసామన్నమాట. చక్కగా రంగులు దిద్దుకున్నాము. అందరం కలిసి సంక్రాంతి పండుగ బాగా ఎంజాయ్ చేసామన్నమాట. పప్పలు చేసుకున్నాము, అరిసెలు, నెక్స్ట్ కారపూస అయితే కంపల్సరీగా సంక్రాంతి పండుగ అంటేనే ఫస్ట్ అరిసెలు. మేమైతే సంక్రాంతి పండుగ అరిసెలు, కారపూస అయితే చేసుకున్నాము. మీరు కూడా చేసుకున్నారా? అయితే ఏం చేసుకున్నారు? నెక్స్ట్ మేము లాస్ట్ కనుమ రోజు మాత్రం మంచిగా నాన్ వెజ్ తింటే ఎంజాయ్ చేసామన్నమాట. అయితే వండుకొని తినేసాము. ఇలా మంచిగా ఎంజాయ్ చేసాము. కానీ ఇంతమంది ఉన్నాం కదా, పని మాత్రం బాగా ఎందుకంటే పని చేయాలి కూడా కంపల్సరీగా మా పని మేము చేసుకోవాలి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం వండుకోవటం, తినటం, గిన్నెలు కలుపుకోవటం, ఊడుకోవటం, చూసుకోవటం చక్కగా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. మంచిగా వాతావరణం అయితే పల్లెటూరు వాతావరణం. మీకు కూడా ఇష్టమా అయితే ఒక కామెంట్ అయితే ఇవ్వండి. మాకైతే బాగా ఇష్టం అన్నమాట. మీరు కూడా మీ పల్లెటూరుకి వెళ్ళారా? మేమైతే మా ఊరు వెళ్ళేసి అయితే మంచి చిన్ననాటి జ్ఞాపకాలు కూడా గుర్తు చేసుకుంటూ చిన్నప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిందంటే పండుగ మేమైతే వాగు అవతల రేగి పండ్ల చెట్లు ఉండేవి. మంచిగా మేమైతే అలా ఎంజాయ్ చేసామన్నమాట. మీరు కూడా ఎంజాయ్ చేశారు అయితే ఒక కామెంట్ అయితే ఇవ్వండి. మా వీడియో లైక్ చేయండి, షేర్
అనమాట. భోగి భోగి పాలు పొంగించే ముందు అయితే వేసాను. చక్కగా అందరం కలిసి రంగులు తీసుకుంటే తొందరగా అయిపోయిందనమాట. మీరు కూడా ఇలా ముగ్గు వేసాను, రకరకాల ముగ్గులు. మేమైతే చిన్నప్పుడు మంచిగా ఒక ఇల్లు కాదండి, మేము మా పక్కన ఇల్లు ఆ పక్కన ఇల్లు అలా ముగ్గు వేయడానికి వారు అలా మేము ముగ్గులైతే వేసేవాళ్ళం అనమాట. నైట్ మాకు తెల్లారుజామున 2 అయ్యేది మేము ముగ్గులు వేసేసరికి. ఇప్పుడు చెట్లమ్మటి జైలమ్మటి పల్లికాయల కోసమని మనం ఆ భోగి గొబ్బెమ్మలు అన్నీ వేస్తాం కదా, కూరగాయలు అవన్నీ మేము తీసుకొచ్చుకుని పొద్దున్నే తలస్నానం చేసి మంచిగా పులగ వండేది మా మమ్మీ. చక్కగా పిల్లలు మంచిగా అమ్మలు కూడా మేము అలా గుర్తు చేస్తామంటే చాలా మంచిగా అనిపించింది. ఈసారి అయితే మీకు అయితే ఒక